జై శ్రీరామ్. ఈరోజు నా వీడియో పంచోపచార పూజలో దీపం గురించి. అంటే నేను పంచోపచార పూజ ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేకపోతున్నాను. నా పంచోపచార పూజలో నా పూజ ఎందుకు పనికి వచ్చిందంటే, నా పూజలో నేనేం తప్పులు చేస్తున్నాను, తప్పులు చేయకుండా పూజ ఎలా చేయాలి అనేది తెలుసుకోవడానికి మాత్రమే నా పూజ నాకు తెలిసింది. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటారు కదా. మన పూజలో ఎప్పుడైతే మనం ఆవు గురించి తెలుసుకొని ఆవుని ఇంక్లూడ్ చేస్తామో, అది ఇప్పుడు నేను ఇంకా గోవు దగ్గరే ఉన్నాను. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం ఇవన్నీ దాటి వెళ్ళిన తర్వాతే లోకా సమస్త సుఖినో భవంతు అనే మనస్తత్వం రావడానికి, ఇవన్నీ చూసి అనుభవించి అనుభవంతో అనే మాట అది. నాకు ఇంకా గోవు దగ్గరే నేను ఉన్నానండి. నాకు ఇంకా అంత అనుభవం రాలేదు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనలో ఎంత తేడా ఉంటుందో, ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్ కూడా మనలో అంతే అనుభవంలో తేడా ఉంటుంది. ఒక రోజు తేడా ఉన్నా కూడా అనుభవంలో తేడా ఉంటుంది. అది మనం చుట్టూ ఉన్న పరిస్థితులన్నా మనకి అనుభవంతో రావాలి, లేకపోతే మన వయసుతో అన్నా మనకు అనుభవం రావాలి. నేను ఇంకా అక్కడి దాకా వెళ్ళలేదు. నాకంత ఆ స్థాయిలో అంటే చాలా కదలికలు చూసి 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 అన్నిటికీ కదలని స్థితిలో మాత్రమే ఆ మాట అనగలుగుతారు. నేను ఇంకా గోవు దగ్గరే ఉన్నాను. ముఖ్యంగా దీపం గురించి చెప్తాను. ఇలా పంచోపచార పూజ నేను చేయలేకపోయినా నాకున్న తృప్తి ఏంటంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త అని చెప్పాను కదా. నాకు శ్లోకాలు అంతగా రావని, వీటిల్లో ఏదొకటి నువ్వు మనస్ఫూర్తిగా సమర్పించినా నేను స్వీకరిస్తానన్న శ్రీకృష్ణ పరమాత్మ ఆ భయం వల్ల నా పూజలో తప్పులే ఉన్నా, నేను చేయలేకపోయినా నాకున్న సంతృప్తి అది. దీపం గురించి చూడండి ఒకసారి. ఇది దీపారాధన కుండి. ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న 5 ఒత్తులు ఉన్నాయని కదా, కనిపిస్తున్నాయి 5 ఒత్తులు. ఒక ఒత్తి ఖచ్చితంగా తూర్పు వైపుకి ఉండాలి దీపం. ఇది వాళ్ళెవరో కనిపెట్టి వాళ్ళెవరో చెప్పి చేసింది కాదు. ఖచ్చితంగా తూర్పు వైపుకు ఉండాలి. ఇది తూర్పు వైపుకు ఉంటే మళ్ళీ ఆపోజిట్లో పడమర వైపుకి దీపం ఎట్టి పరిస్థితిలోనూ ఉండదు. ఇవాళ కొత్తగా వచ్చే దీపాల గురించి వాటి గురించి నేను మాట్లాడట్లేదు, దీపం గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక ఒత్తి ఖచ్చితంగా తూర్పు వైపు ఉంటుంది. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అలా ఉంటుంది. ఆపోజిట్గా మనం ఈశాన్యం వైపున దేవుడు ఉంటే కామాక్షి విగ్రహాలని, కామాక్షి దీపాలని అన్నీ పెడుతున్నారు కదా. అప్పుడు అది ఎడు తిప్పి పెడుతున్నారు, ఇలా తిప్పి పెడుతున్నారు. అంటే పడమర వైపుకి ఒత్తి పెడుతున్నారు. పడమర వైపుకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తి ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే తెలుసుకోండి, దానివల్ల ప్రాబ్లం ఏంటో. ఇది ఇప్పుడు కామాక్షి దీపాలంటూ పెడుతూ రకరకాల దీపాలు పెడుతున్నారు. ఆ దీపాలు పెట్టిన దేవుడి వైపుకి తూర్పు వైపుకి మాత్రమే దీపం ఉండాలి. ఇప్పుడు పడమర వైపుకి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ దీపం ఉండకూడదు. దీపాన్ని ఇలా పెట్టుకోండి అని చెప్తున్నా. దాని ఫలితం మేము సంవత్సరాల నుంచి పెడుతున్నామండి, మాకే ప్రాబ్లం లేదండి. ఏంటి మనం చేసే పూజలకే ఫలితాలు వచ్చేస్తాయా? నేను 20 ఏళ్ల నుంచి పూజ చేస్తున్నా, ఇప్పటి వరకు పంచోపచార పూజ చేయడం చేత కావట్లేదు నాకు. నిజంగా 5 ఉపచారాలతో నేను పూజ చేయలేకపోతున్నాను. ఎందుకు చేయలేకపోతున్నానంటే, నేను చేస్తున్న తప్పు ఏంటో తెలుసుకోవడానికి, నాకు ఒక్కొక్కటి 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 అర్థం అవ్వడానికి పంచోపచార పూజ నేను అంతకుమించి వెళ్ళను. ఎందుకంటే లలితా సహస్రనామం చదివింది నాకు. లలితా సహస్రనామంలో పంచోపచార పూజ ఉంటుంది. అది లంప్రు. ఎన్ని సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నానంటే నేనంటూ విడిగా ఉండడం అలవాటైనప్పటి నుంచి, నాకంటూ విడిగా అవకాశం వచ్చిన దగ్గర నుంచి నేను పూజ చేస్తున్నాను. ఇది రోజు 2 దీపాలు కూడా పెట్టాను. నేను 1 దీపమే పెడతాను ఇవాళ. ఎందుకంటే వీడియో కోసం కాదండి, కింద పెట్టేస్తాను నేను ఆ దీపాలు. కింద కూడా స్వామి ఉన్నాడు కదా, కింద పెట్టేస్తాను. ఎందుకంటే
అంత నూనె ఉండదు కదా. దేవుడి దగ్గరికి మాత్రం నేను టిష్యూలు పడతాను, ఎందుకంటే మనం చేసేది నూనె కదా. ఆ నూనె మళ్ళీ వేరే క్లాత్కి తుడిసి ఆ క్లాత్ ఉతికే కన్నా ఒక్కసారి ఇలా తుడిసేసుకుంటే. డిమార్ట్లో నేను తీసుకొచ్చి ఏకైక వస్తువు, ఇంపార్టెంట్ వస్తువు టిష్యూ, ఎందుకంటే వేరే చోట్ల ప్రైజెస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. దీన్ని చూసేస్తే మళ్ళీ ఉతుక్కునే పని ఉండదు. ఇది ధూపం. దీంట్లో ఏమేయాలి అంటే వేసుకోవచ్చు, సాంబ్రాణి వేసుకోవచ్చు. ఇది దీపం. దీపానికి కుంకుమ, అక్షింతలు, మండుతుంది కాబట్టి మండకలేదు. దీపం, ధూపం, ఈ రెండు ఉపచారాల వరకు ఇప్పటికి నా పూజ. దీపంలో కూడా ఒత్తులు మళ్ళీ నేను నా స్వహస్తాలతో చేసింది, కానీ అవి ఏ పద్ధతితో చేశారు, ఎలా చేశారు అనేది నాకు క్లారిటీ లేదు. నేనున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో దీపం, నూనె, ధూపం, ఇంత మటుకి నా పూజ. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం దీపలక్ష్మి నమోస్తుతే.